నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల వైఎస్ నగర్ లో ఆధ్యాత్మిక శోభ వైభవంగా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ. హాజరైన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. శ్రీ శాంతినికేతన్ విద్యాసంస్థలో అట్టహాసంగా మైండ్ గేర్ రోబోటిక్స్ ఎక్స్పో. త్వరలో పారిశుద్ధ్య నిర్వహణపై స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాల సర్వే. నంద్యాల మున్సిపాలిటీకి ఓటు వేయాలని కోరిన మున్సిపల్ కమిషనర్. నంద్యాలలో తాటిముంజల సందడి. ప్రకృతి ప్రసాదించిన అమృతం ఆరోగ్యానికి ఎంతో మేలు. నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాయి. వైఎస్ నగర్లో నూతనంగా నిర్మించిన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయం భక్తుల జయ ధ్వానాలతో మారుమ్రోగింది. శాస్త్రోక్తంగా జరిగిన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. నంద్యాల వైఎస్ నగర్ ఆధ్యాత్మిక వేదికగా మారింది. ఇక్కడ నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. తెల్లవారుజాము నుంచే వేద పండితుల మంత్రోచ్చరణలు, హోమాలు, జపాదులతో ఆలయ ప్రాంగణం పునీతమైంది. సాంప్రదాయబద్ధంగా సాగిన ఈ క్రతువును చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ పవిత్ర కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆలయ ధర్మకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ నగర్ భక్తులకు ఈ ఆలయం ఒక దివ్య ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. సమాజంలో భక్తి భావాన్ని పెంపొందించడంలో ఇలాంటి దేవాలయాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. నంద్యాల మరియు వైఎస్ నగర్ ప్రజలకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని అభినందించారు. అయ్యప్ప స్వాములు స్థానిక భక్తుల రాకతో వైఎస్ నగర్ వీధులన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగాయి. ప్రతిష్ఠా మహోత్సవం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ గావించారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ వేడుక నంద్యాల పట్టణంలో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చింది. వేద మంత్రాల సాక్షిగా జరిగిన ఈ విగ్రహ ప్రతిష్టతో వైఎస్ నగర్ అయ్యప్ప నామస్మరణతో పులకించిపోయింది. భక్తులంతా స్వామివారి ఆశీస్సులు పొంది పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో 38వ వార్డు ఇన్ఛార్జి, నంద్యాల జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, నంద్యాల జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఓం స్వామియే శరణమయ్యప్ప. నంద్యాల పట్టణం నవనందులకు చాలా ప్రసిద్ధమైనటువంటి ఒక క్షేత్రం. మరి నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్ నగర్లో చాలా దేదీప్యమానంగా శ్రీ అట్లాగే వారి కుమారుడు శేఖర్ గారు, అట్లాగే అనేకులైనటువంటి గురుస్వాముల బృందము, ఎంతో మంది భక్తుల సహాయ సహకారములు, వీటన్నింటి కారణం చేత చాలా సర్వాంగ సుందరమైనటువంటి, నిజానికి శబరిమలలో స్వామివారి యొక్క సన్నిధానం ఎంత గొప్పదిగా ఉన్నదో ఇంచుమించు ఆ పరిపాటిగా స్వామివారి ఆలయాన్ని ఇక్కడ నిర్మాణం చేసి ఉన్నారు, చాలా శ్రమపడి. అయితే ఇక్కడకు వచ్చేటువంటి భక్తులకందరికీ కూడా ఆ హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప స్వామి అపారమైన సంపదలు తప్పకుండా ఇస్తాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కావున ప్రతి భక్తుడు కూడా అటు మాల వేసిన వాళ్ళు మాత్రమే అని కాదు, తక్కిన ప్రతి భక్తులకు కూడా ఇక్కడ స్వామివారి దివ్య దర్శనము ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ప్రతి వారు ఛానల్ కారణం చేత దర్శించిన ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించాలి, కృతార్థులు కావాలి అని తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రతిష్టా కార్యక్రమాలు ముగిశాయి. ఆ దర్శనం కూడా మీకు అవుతుంది. సాయంకాలం లక్ష్మయ్య గురుస్వామి ఆధ్వర్యంలో పడి పూజా కార్యక్రమం చాలా దేదీప్యమానంగా జరుగుతుంది. వచ్చిన భక్తులకందరికీ అన్న సంతర్పణ దానాలు జరుగుతున్నాయి.
ఇట్లాగా విశేషమైన వ్యవహారాలతో ఈ స్వామివారి ప్రతిష్ఠ జరగడం అనేటువంటిది ప్రజలందరికీ కూడా ఆశీర్వాదకరము, ఆమోదయోగ్యము. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు ఇంతటి కార్యక్రమం జరగడానికి కారకులు అంతా భక్తాదుల సహాయ సహకారములతో, అలాగే గురుస్వాముల సహాయ సహకారములతో పిలిచి చేసేందుకు వారికి వెళ్ళవేళలా పాదావందనం తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశాన్ని కల్పించిన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారికి మాకు ఎంతో రుణపడి ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే మాకు ఇక్కడికి అడిగిన వెంటనే నాగేంద్ర శర్మ స్వామి గారు, అలాగే మన గోపిస్వామి గారు, అలాగే మొత్తంగా కూడా కలిసి వచ్చి ఇక్కడ భక్తాదులందరూ సహాయ సహకారములతో ఈ గుడి నిర్మాణం చేసుకోవడం ఎంతో పవిత్రంగా భావిస్తున్నాం. కాబట్టి భక్తాదులందరూ కలిసికట్టుగా వచ్చి పడిపూజ కార్యక్రమం, సాయంత్రం పడిపూజ కార్యక్రమం ఉంది. పడిపూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకొని ఆ దర్శన భాగ్యం చేసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ కట్టడానికి కారకులు ముఖ్యంగా ఏమంటే, ఆ రోజు అనుకోవడము ఏదో రామాలయం కట్టాలనుకున్నాం, కాకపోతే ఒక అయ్యప్ప స్వామి నిర్మాణం అంతకదే కలిసిపోయింది. మా కుమారుడు, మా పెద్ద కుమారుడు, మా కుటుంబ సభ్యులు అందరూ సహాయ సహకారాలు ఉండబట్టి నేను ఈ కార్యక్రమం జయప్రదం చేసినాను. కాబట్టి గురుస్వాములు, స్వాములందరి సహకారంలో, భక్తాదులందరి సహాయ సహకారములతో ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. గత 3 రోజుల నుంచి అయ్యప్ప స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నది. ఈరోజు ముఖ్యంగా విగ్రహ ప్రతిష్ఠ అయ్యప్ప స్వామిది జరిగినది. నిన్న ధ్వజస్తంభ ప్రతిష్ఠ, ముందు రోజు హోమాలు, ఇట్లా 3 రోజుల నుంచి మా గురుగారి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా జరుగుతున్నది. ప్రజలు కూడా సంతోషంగా వచ్చి దర్శించుకుంటున్నారు. ఇందుకు కారణమైన ఈ గుడి నిర్మాణానికి సహాయపడిన ముఖ్యంగా నా స్నేహితులు మరియు బంధుమిత్రులు మరియు భక్తాదులు చాలా సంతోషకరమైనగా మాకు సహాయం చేయడం జరిగింది. వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు. ఈ విధంగా ముందు ఇంకా బాగా అయ్యప్ప స్వామిని, మిగతా వారిని, వినాయకుడు అయితేనేమి, సుబ్రహ్మణ్య అయితేనేమి, శివుడు అయితేనేమి, హరిహరులు ఇద్దరు వాళ్ళని అందరినీ పూజించుకునే భాగ్యంగా అందరూ ముందుకొచ్చి ప్రతిరోజు దర్శించుకొని వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్థానిక క్రాంతినగర్లోని శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల్లో సైన్స్ మరియు టెక్నాలజీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు వేదికైంది. స్టెమ్ బోర్డ్ సొల్యూషన్ మరియు అటల్ టింకరింగ్ ల్యాబ్ సంయుక్త సహకారంతో నిర్వహించిన మైండ్ గేర్ రోబోటిక్స్ ఎక్స్పో ఆదివారం అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ విద్యా సంస్థల అధినేత సూర్యదేవర సుధాకర్, జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ కెవి సుబ్బారెడ్డి, జిల్లా దీక్ష కోఆర్డినేటర్ నాగేంద్రుడు మరియు ఎస్విఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఈసీఈ ప్రొఫెసర్ మొహమ్మద్ మొహసినల్ హక్కులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో విశేషాలు ఇలా ఉన్నాయి. క్రియేటివ్ థింకింగ్, విద్యార్థులు ఏఐ, కోడింగ్ మరియు రోబోటిక్స్ ఉపయోగించి సమాజంలోని వివిధ సమస్యలకు పరిష్కారాలు చూపే అద్భుతమైన నమూనాలను ప్రదర్శించారు. నైపుణ్యాల అభివృద్ధి, అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీని పరిచయం చేయడం అభినందనీయమని, ఉన్నత విద్యాస్థాయి విద్యార్థుల కంటే వీరు ముందంజలో ఉన్నారని అతిథులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రతిభను తిలకించారు. ఈనాటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో భాగంగా మైండ్ గేర్ రోబోటిక్స్ అనేటువంటి టెక్నాలజీ కాన్సెప్ట్స్ ను మొట్టమొదటగా మన నంద్యాల జిల్లాలో మన పాఠశాలలో శాంతినికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ప్రారంభిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు
సుధాకర్ సార్ గారికి ప్రత్యేక అభినందనలతో మరి తెలియజేసుకుంటూ మరి నాతో పాటే జిల్లా దీక్షా కోఆర్డినేటర్ శ్రీ జి నాగేంద్ర కుమార్ గారు, ఆయన కూడా ప్రత్యేక అభినందనలు మరి అద్భుతమైనటువంటి మానసిక వికాసానికి పునాది వేస్తున్నటువంటి ఈ పాఠశాలను మీ మైండ్ లో గుర్తుపెట్టుకొని, అలాగే విద్యార్థులందరూ కూడా ఇలాంటి ఇన్స్పిరేషన్, క్రియేటివిటీ, అద్భుతమైనటువంటి మైండ్ డెవలప్మెంట్, అలాగే హెల్త్ డెవలప్మెంట్, అలాగే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్నిటికీ మరి శాంతినికేతన్ స్కూల్ మీకు వేదిక, ఒక మంచిగా ఎదగడానికి అవకాశం ఇస్తున్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి శాస్త్రవేత్తలు అవుతారని చెప్పి మంచి ఆవిష్కరణ చేసి దేశానికి, ప్రపంచానికి వెలుగు నింపుతారని చెప్పి ఆశిస్తూ మీ కొరకు ఒక 2-3 మాటలు మాత్రమే చెప్పి ముగిస్తాను. A dazzling showcase of robotics. It's a showcase of, it's not only showcase of robotics, it's a showcase of innovation and creation. Yes, it really is a pride moment for all of us. Why it is a pride moment? Now the world is technology driven world. Everything we depend, we force to depend on the technology for everything nowadays. In the technology driven world, the innovations are not being born in the boardrooms. Those who are not born in the corporate offices. These ideas are being sparked in the classrooms. These ideas are created in tinkering labs like what we had Atal Tinkering Labs. These are in the hearts of these curious learners like you. So you are the creator. You are the creator of innovations. These are all to be made in the classroom, in the school level itself, at this age itself. So boundless potential you have in your mind to inspire it, to ignite that, to make it a meaningful for that. We created this. To make this event in this grand manner, to bring this all technology in front of you, I thank STEMBOT, where is he? STEMBOT chairman and his team, Fire sir and his team. Thank you all for coming here and educating our students and teachers, encouraging the students to come up with a different innovative projects, to create different kinds of technology related projects. So even the state government also giving some incentive to create the projects. We don't need to spend money from our pocket. If you have a good idea, if you have a good solution for burning problems what we are facing, so and if you have good idea, then the state government, even the state government also came forward to help us. Yes, for this all, this kind of what my motto, our motto to organize this event is, so this kind of robots I visited when I visited an expo in Bangalore. So there was education related Didac Expo. One expo is there. That means what are the new trends and advances in education. Those they will showcase there in the expo like us. So I usually visit all the expos. Even it may be in Bangalore, it may be in Delhi, it may be in Mumbai. I don't miss those. When I visited the stall, I have seen these kind of robots. I spoke to them. I got some information about this. So with that information, I asked STEM robo person, what can we do? How can we introduce robotics? That's how I learned. I updated myself and I am giving this. My request is, you also learn, know the new things,
Implement. Don't copy and follow the same thing what we did here. Add something which is from your mind. If you add something, your own mark for this new innovation, thus it must be helpful not only for you, it will be helpful for all. వేసవిలో ప్రత్యేకంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే తాటి ముంజలు, తాటి పండ్లు ప్రస్తుతం మార్కెట్లో విస్తృతంగా లభిస్తున్నాయి. వేసవి కాలానికి మాత్రమే పరిమితమైన ఈ సహజ సిద్ధంగా లభించే పండ్లు చల్లదనాన్ని అందించడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తాటి ముంజల వల్ల కలిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాలను తెలుసుకుందాం. తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా వేసవి వేడిలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం వల్ల ప్రజలు వీటిని అధికంగా కొనుగోలు చేస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, వేసవిలో పెరిగే బాడీ హీట్ను తగ్గించి శరీరాన్ని లోపల నుండి చల్లబరుస్తాయి. వడదెబ్బ తగలకుండా రక్షణ ఇస్తాయి. జీర్ణక్రియకు మేలు. ఇందులో ఉండే పీచు పదార్థం ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. బరువు తగ్గడానికి క్యాలరీలు తక్కువగా ఉండి కడుపు నిండిన భావన కలిగిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి అల్పాహారంగా ఉంటుంది. చర్మ సౌందర్యం, ముంజలలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. ఎండ వల్ల వచ్చే చెమటకాయలు, దద్దుర్ల నివారణకు వీటిని తినడం మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మీ ఆరోగ్యం కోసం అలాగే స్థానిక వ్యాపారస్తులను ప్రోత్సహించేందుకు ఈ తాటి ముంజలను రుచి చూడండి. వేసవి వేడిని ధైర్యంగా ఎదుర్కోండి. నా పేరు షబీర్, పెద్దకోటాల గ్రామం. ఈ కాయలు వచ్చేసి పెద్దకోటాల గ్రామం నుంచి తీసుకొస్తాం. ఇవి ఎండాకాలంలో, వేసవి కాలంలో వస్తాయి. ఇవి ఎక్కడి నుంచి తెస్తామంటే పెద్దకోటాల నుంచి తెస్తాం. ఉదయం చీకట్లో 6 గంటలకు 5 గంటలకు వెళ్ళి చెట్ల దగ్గరికి, అక్కడ నుంచి చెట్టు ఎక్కి పడగొట్టి తర్వాత తీసుకొని ఇక్కడ రైతునగర్ బ్రిడ్జి దగ్గర తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతాం. ఈ సంవత్సరం కాపులు లేవు, రేట్లు కానీ పెద్దగా కస్టమరు తక్కువ అడుగుతున్నారు. కొంచెం మాకు గిట్టుబాటు కావడం లేదు. చెట్లు ఎక్కే మనిషికి కానీ రేట్ ఎక్కువ అడుగుతున్నాడు. ట్రాక్టర్ బాడీలు, ఆటో బాడీలు అವೆಲ್ಲ ఉన్నాయి. దీనివల్ల ఉపయోగం ఏమంటే ఇవి మందు ఏమి వేయకుండా ప్యూర్. దీనివల్ల బాడీ కూల్ అవుతుంది. ఈ ఎండాకాలంలో న్యాచురల్ పండే పండ్లు ఇవి. ఈ మనం తినే దాంట్లో మందు లేకుండా, కల్తీ లేకుండా ఏదన్నా ఉంది అంటే ఈ ఒక్క తాటి లుంజలే ఉండేది. దీనివల్ల బాడీకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. యూట్యూబ్లో కానీ చాలా దీని తరపున చాలా చెప్తున్నారు. విటమిన్ E, C అని ఏదో అంటున్నారు, మనకైతే తెలియదు. కాకపోతే ఎండల కాలంలో చల్లగా ఉంటుంది, బాడీ కూలింగ్ బాగుంటుంది. ఇది ప్రతి ఒక్కరు తినవచ్చు. గర్భవతులు, డెలివరీ అయిన వాళ్ళు, లేడీసు అందరూ. దీనికి పథ్యం అనేది ఏం లేదు, ఆల్మోస్ట్ అందరు తినవచ్చు. బాగుంటాయి లుంజలు. నాకు మతికి వచ్చినప్పటి నుంచి మా నాన్న చేస్తున్నారు. తర్వాత ఇంకా నేను అలవాటు చేస్తున్నాను. ఇంకా నేను చేస్తూనే ఉన్నాను. పర్వాలేదు, కొద్దిగా బాగానే ఉంది. కాకపోతే ఈ సంవత్సరం కాపు సరిగ్గా కాయలేదు. మామూలుగా ఒక నెలన్నర కొడుతుంటేవి, అటువంటిది ఒక 20 రోజులు, ఒక నెలకే అయిపోయేటట్టున్నాయి. కాపులు లేవు ఎక్కువ. ఏమో నెక్స్ట్ ఇయర్కు ఏమన్నా బాగా కాచే. భారతదేశం అంతటా మార్చి మరియు ఏప్రిల్ మాసాల్లో నగరాలు, పట్టణాలలో పారిశుద్ధ్య నిర్వహణపై స్వచ్ఛ సర్వేక్షణ బృందాలు పర్యటించి ప్రజల వద్దకు వెళ్లి నిర్వహణపై సర్వే నిర్వహించే కార్యక్రమం త్వరలో నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. అయితే ఈ బృందాలు వచ్చిన సందర్భంలో ప్రజలు నంద్యాల మున్సిపాలిటీకి ఓటు వేయాలని ఆయన కోరారు. అలాగే పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించడం జరిగిందని, బకాయిల మీద 50% వడ్డీ రాయితీని ఈ నెల ఆఖరు వరకు గడువును ఇవ్వడం జరిగిందన్నారు. ఏప్రిల్ మాసంలో చెల్లించాల్సిన పన్నులను చెల్లించిన వారికి పన్నులో 5% రిబేట్ ఇవ్వడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఒక 2 విషయాలు మీ ముందు చాలేసి అనుకుంటున్నాం.
మొదటి విషయము ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేటువంటి విషయానికి సంబంధించి ప్రభుత్వం వారు ఆర్థిక సంవత్సరం మొదలైనటువంటి నెల ఏదైతే ఉంటుందో ఏప్రిల్ మాసంలో ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి ట్యాక్స్ అంతా కనుక కడితే కనుక ఒకేసారి చెల్లిస్తే కనుక ఆ ట్యాక్స్లో 5% రిబేట్ ఇస్తారు. ఈ అవకాశం ఏప్రిల్ 30 తారీఖు వరకు ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వం వారు మరొక అవకాశం కూడా ఇచ్చారు. గత ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి ఇంకెవరైనా కానీ ట్యాక్స్లు కట్టకుండా ఉంటే కనుక వాళ్ళ అరియర్స్ డ్యూ ఉంటే కనుక అలాంటి వాళ్ళకు వడ్డీ పడుతుంది. ఆ వడ్డీలో 50% రాయితీ మళ్ళీ ఏప్రిల్ ఆఖరి వరకు ఇచ్చారు. అందువల్ల ఈ సంవత్సరం సంబంధించి ఏకమొత్తంలో ఒకేసారి చెల్లించేటువంటి వారికి 5%, అదేవిధంగా గత సంవత్సరాల సంబంధించి అలాగే డ్యూస్ పెట్టుకున్నటువంటి వాళ్లకు వడ్డీలో 50% రాయితీ, ఈ 2 విధాలుగా ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. కాబట్టి ఈ 2 సౌకర్యాలను బాకీదారులు అందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు అని కోరుతున్నాం. సో సకాలంలో పన్నులు చెల్లించండి, మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించండి అని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇక రెండో విషయానికి వస్తే ఇంకా గత 10 సంవత్సరాల నుంచి ప్రతి పట్టణంలో భారతదేశంలో ఉంటే అన్ని పట్టణాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అనే కార్యక్రమం జరుగుతోంది. ప్రతి సంవత్సరము మార్చి ఏప్రిల్ మాసంలో స్వచ్ఛ సర్వేక్షణ్ టీమ్స్ ప్రతి పట్టణానికి వస్తాయి. అందులో భాగంగానే ఇక్కడ కూడా టీం రాబోతుంది. ఆ వచ్చినటువంటి టీము కొన్ని ప్రశ్నలు అడుగుతారు. టౌన్ అంతా కూడా విజిట్ చేసి మున్సిపాలిటీలో శానిటేషన్ ఏ విధంగా ఉంది, అలాగే కాలువలు ఏ విధంగా శుభ్రపరుస్తున్నారు, టౌన్లో వచ్చేటువంటి వేస్ట్ అంతా కూడా డంపింగ్ యార్డ్కి వెళ్ళి పట్టుకెళ్ళిపోయి అక్కడ ఏ విధంగా ప్రాసెస్ అవుతుంది అనేటువంటి విషయాల గురించి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళొక ర్యాంక్ ఇస్తారు. మార్కులను బట్టి ర్యాంకులు వస్తాయి. ఇది ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో అవుతోంది, టౌన్స్లో. కాబట్టి మన టౌన్లో కూడా ఈ యొక్క కాంపిటీషన్ జరగబోతుంది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మన పట్టణాన్ని మనమే ప్రమోట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అందరూ కూడా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అడిగితే ఇంకా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మన టౌన్ గురించి కాస్త మంచిగా చెప్పాల్సి అందరినీ కోరుతూ ఉన్నాం. ఇది ఇండియాలో మన యొక్క ప్రాంతాన్ని గురించి మనమే సెల్ఫ్గా అప్గ్రేడ్ చేసుకోవడం అంటారు. దీన్ని గమనించి ఓట్ ఫర్ మై సిటీ అనేటువంటి యాప్ ద్వారా కానీ, మై గవర్నమెంట్ యాప్ అనేటువంటి ద్వారా కానీ మీ యొక్క అభిప్రాయాలను అందులో చెప్పవచ్చు. అదేవిధంగా క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది, అది కూడా స్కాన్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని అందులో చెప్పవచ్చు. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించుకొని సపోర్ట్ చేయాల్సి కోరుతున్నాం. ప్రతిరోజు మీ ఇళ్ళ వద్దకు వస్తున్నాం. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే కనుక సమాచారం అందిస్తే కనుక మీ ప్రాంతాలకు వచ్చి డైలీ శానిటేషన్ కానీ ఇతరత్ర ఆ కార్యక్రమాలు కూడా హాజరవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల వైఎస్ నగర్లో ఆధ్యాత్మిక శోభ వైభవంగా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ. హాజరైన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. శ్రీ శాంతినికేతన్ విద్యాసంస్థలో అట్టహాసంగా మైండ్ గేర్ రోబోటిక్స్ ఎక్స్పో. త్వరలో పారిశుద్ధ్య నిర్వహణపై స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాల సర్వే. నంద్యాల మున్సిపాలిటీకి ఓటు వేయాలని కోరిన మున్సిపల్ కమిషనర్. నంద్యాలలో తాటిముంజల సందడి. ప్రకృతి ప్రసాదించిన అమృతం ఆరోగ్యానికి ఎంతో మేలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.